నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా చందమామ కథ ఒకటి చెప్తారా? చెప్తాం. తెప్పకొయ్య. తెప్పకొయ్య. ఆహా! తెప్పకొయ్య అంటే తెలుసా నీకు? తెలీదు రమగారు. సా నదిలో వాట్లలో అది తెప్ప తెలుసు. అదే ఆహా! తెప్పే. దాన్నేనా? ఈ తెప్ప తెలుసు. తెప్పలంటే మామూలుగా ఇలా గుండ్రంగా తాటాకుతోటి డింగీలు లాంటివి కాకుండా ఇలా కర్రలతో చేస్తారు కర్రతోటి కదా? కర్రతోటి చేసుకుంటారు. తేలుతుంది అది. తేలేవి. వీటికి ఏం చేసేవాళ్ళు అప్పట్లో, ఒక పెద్ద చెట్టు చూసుకుని, ఒక పెద్ద మాను, చెట్టు మాను స్ట్రైట్గా ఉన్నది చూసుకుని మధ్యలో అంతా తొలిచేసుకునేవాళ్ళు. హుహు. మధ్య భాగం తీసేసి దాన్ని ఇట్లా ఈ షేప్లో ఉండేలాగా ఆ! ఉంచుకుంటారనమాట. కొసలు ఎలాగో గుండ్రంగా ఉంటాయి, మధ్యలో హోల్ పెట్టి తీసేస్తే ఆ తెప్పకాయ చెట్లు తేలుతాయి కదా నీళ్ళలో, అవునవును. తెప్పకాయలు ఉండేవి. హ్మ్. ఒక పల్లెవాడు కథ అనమాట ఇది. ఒక పల్లెటూరు అబ్బాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనకి ఏది అవసరమో అది చెయ్యం, హ్మ్. ఏది అనవసరమో దాన్ని ముట్టుకోవాలనిపిస్తుంది. మానవ లక్షణాలు. అదే కదా! ఎక్కడికి అస్సలు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్తారో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడే నుంచుంటారు. వెళ్ళి నుంచుంటారు. ముట్టుకోవద్దు అని చెప్పింది ముట్టుకుంటారు. ప్రతి దాని మీద క్యూరియాసిటీ అనేది మానవ లక్షణం. క్యూరియాసిటీ లేకపోతే మనం ఏమీ కనిపెట్టలేం కదా జయ. అంతే కదా రమగారు. కదా, ఏది కొత్తది రాదు మనకి, ఏ విషయమూ తెలియదు. క్యూరియాసిటీ ఉండాలి, సహజమైన లక్షణం. అప్పుడప్పుడు క్యూరియాసిటీ వల్లే మనం చాలా సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాం. ఈ క్యూరియాసిటీని తెలుగులో ఏమనాలి? టకీమని పేదని రావటం చూసావా, కొన్ని ఇంగ్లీష్ పదాలు అలవాటైపోయి చాలా ఆసక్తిగా ఉండటం దాని మీద. హ్మ్. హ్మ్. అదేంటో తెలిసేసుకోవాలి. అనవసరమైన దానంతా చూసేయాలి. అనవసరమైన క్యూరియాసిటీ అవును. అవసరమే అది, కానీ అప్పుడప్పుడు అనవసరం కూడా. హ్మ్. ఒక పల్లెటూరు అబ్బాయి ఉండేవాడు. అయితే ఈ అబ్బాయి ఓ చిన్న పాత వాళ్ళ తాతల నాటి ఒక తెప్ప మీద వెళ్ళి చేపలు పట్టుకునేవాడు. కొంత వయసు వచ్చాక ఏమైంది, బాగా పెద్ద పెద్ద వేటలకు వెళ్ళినప్పుడు వాడి తెప్ప కాస్త విరిగిపోయింది. వీడికి ఏం చేయాలో తెలియదు. ఒక తెప్ప కొయ్య కోసం ఏదైనా వెతుక్కుందామని కొత్త పడవ, అంత పెద్ద పడవక్కర్లా, వాడికి చేపలు పడ్డానికి వాడు ఒక్కడే వెళ్తాడు, వాటాలు లేవు అందులో ఏమీను. అందుకని ఏం చేశాడు, అడవిలోకి పోయాడు. అడవిలోకి వెళ్తే సరే వెతికాడు వెతికాడు, ఏ చెట్టు దొరకలా వాడికి. ఏదైనా ఒక మంచి సరాసరిగా లావుగా ఉండే మాను కావాలి, ఏదైనా ఎండిన మాను దొరికితే మరీ మంచిది. చూడగా 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 అడవిలో తిప్పటకై దారి తప్పేశారు. అయ్యో! తప్పేసేసి అట్లా కొంచెం ముందుకు ఏదో కొండ ఎక్కుతూ వెళ్ళాడనమాట. పైన ఏవో చెట్లు కనపడుతున్నాయి, కొండ మించి దొర్లించేసి కొండ ఎక్కితే ఏమీ కనపడలేదు, సరి కదా, చీకటి పడిపోయింది. ఒక మాదిరి జల్లు కూడా పడుతోంది. వెళ్ళలేను, వెనక్కి పల్లెలోకి అనిపించింది. అప్పుడు కాస్త అటు ఇటు చూస్తే అక్కడ ఒక ఇల్లు కనపడింది. వీళ్ళని ఏదో సహాయం అడుగుదామని ఒక ముసలాయన వాకిట్లో ఏదో పని చేసుకుంటుంటే, బాబు దారి తప్పాను, రాత్రికి ఇక్కడ పడుకోనా అని అడిగాడు. అడిగితే ఆయన సరే పడుకుందో కానరా అని పిలిచాడు, లోపలికి రమ్మన్నాడు. అన్నం తినడానికి ఏమైనా ఉందా బాబు అన్నాడు. అట్టాగే అన్నాడు. లోపల ఒక ముసలావిడ ఉంది. ఆవిడ ఒక మాట కూడా మాట్లాడలే, ఏమీ మాట్లేదు. సరే ఏదో వండింది, వంట చేశాక ఏం మాట్లాడటల్లా వాళ్ళు, నువ్వెవరు ఏమిటి ఏం కనుక్కోలే. అన్నం పెట్టారు, ఇది సుష్టిగా తినేసాడు. బయట చాలా చల్లగా ఉంది, పడుకో అని ఒక పక్క ఏదో వేశారు, ఒక చిన్న చాప వేసి ఓ దుప్పటి ఇచ్చారు. వీడు చాప వేసుకుని దుప్పటి కప్పు పడుకున్నాడు. పడుకుంటే వెంటనే నిద్రపోయాడు. తిరిగి తిరిగి ఉన్నాడు కదా, వేడి వేడి అన్నము చారు పడేసరికి నిద్ర పట్టేసి, నిద్ర పట్టాక తొందరగా పడుకున్నాడు. వాడు రోజువారీ 10-10:30కి పడుకునేవాడు, 8ంటికే నిద్రపోయాడు. ఇలా పడుకున్న వాళ్ళకి ముందుగా మెలకు వస్తుంది. 1:00-2 అయ్యేసరికల్లా మధ్యరాత్రి మరలేసరికి మెలకు వచ్చింది. ఊరికే అటా కళ్ళు తెరిచాడు. ఒక క్షణం ఎక్కడున్నామో అర్థం కాలే. మామూలుగా మనకు నిద్రలో కొత్త చోట్ల మెలకు వచ్చేస్తుంది కదా, కొత్త చోట అవటం వల్లే మెలకు వచ్చింది వాడికి. ఒళ్ళలిసిపోయాడు కాబట్టి నిద్ర వచ్చింది, కొత్త చోటు కాబట్టి మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే తనకి ఆశ్రయం ఇచ్చిన ముసలాయన లేచి నిలబడి ఉన్నాడు. అది అర్ధరాత్రి అయిందని తెలిసింది. ఇది తన ఇల్లు కాదు, అవి గుర్తొచ్చినాయి. చిన్న బుడ్డి దీపపు వెలుతురులో కనిపిస్తోంది. ఈయన లేచి పెట్టె దగ్గరికి వెళ్ళాడు. ఏదో ఒక పెట్టె ఉంది, ఒక ఇంత పెట్టె లాంటిది. వీడు అక్కడికి వెళ్ళాడు. అందులోంచి దాన్ని ఆ పెట్టెని తీసాడు మూత. అర్ధరాత్రి పెట్టె తీస్తాడు ఏమిటి ముసలాడు అనుకున్నాడు. అనిపించింది. నన్నేమైనా చేస్తాడేమో అని ఊహించలా, అలాంటి ఊహ రాలా. కానీ ఏదో జరగబోతోందని తెలిసింది. ఆ పెట్టెలోంచి ఒక కుళాయి తీశాడు ఆయన. ఈ కుళాయి అంటే ఏమిటి,
తల కుచ్చు టోపీ. ఈ కుళ్ళాయి ఇగో ఇలా ఉండి ఒక చిన్న కుచ్చు వేళ్లాడుతూ ఉంటుంది. అవును. నీలం రంగుది ఒక కుళ్ళాయి తీసాడు. తీసి నెత్తి మీద పెట్టుకున్నాడు. చూస్తూనే ఉన్నాడు వీడు. ఆ వెలుగులో అది బ్లూ కలర్ అని తెలిసింది వీడికి. నీలంగా ఉంది అది. పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. అన్న మరుక్షణం వీడికి కాశ్మీరం కాశ్మీరం వినపడింది. ముసలాడు లేడక్కడ. వెళ్ళిపోయాడు కాశ్మీర్కి. ఓయ్, మనకు కూడా దొరికితే బాగుంటుంది కదా. బాగుంది రమ్మగారు. అక్కడి నుంచి వీడు తెల్లబోయి చూస్తుంటే ఆ ముసలి మా అమ్మ పడుకునింది, వంట చేసింది కదా, మాట్లాడకుండా నుంచుంది. ఆవిడ లేచింది. ఆవిడ కూడా ఈ పెట్టె దగ్గరకు వచ్చింది. ఆ పెట్టెలోంచి ఇంకో కుళ్ళాయి తీసింది, నెత్తి మీద పెట్టుకుంది. కాశ్మీరం కాశ్మీరం అంతే అనగానే మాయం. గోవిందా. వీడు నిర్ఘాంతపోయాడు. చూస్తే గుడిసెలో ఏమీ లేదు, అంటే సామాన్లు ఉన్నాయి, మనుషులు లేదు. వీడు కూడా లేచి ఆ బుడ్డి దీప దగ్గర చేత్త పుచ్చుకొని ఆ పెట్టె దగ్గరికి వెళ్ళాడు. పెట్టెలో ఇంకో కుళ్ళాయి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు? కాశ్మీరం కాశ్మీరం అన్నారు. అంతే కదా, మనం కూడా అదే అందాం. ఏమవుతుందో చూద్దాం. మనకెందుకు అనుకోవాలా? మనుషులు డింగుమని మాయమైపోతే అయ్య బాబోయ్ అని ఒక్క గంతేసి ఎగిరి పారిపోవాలి చీకట్లో పడి. వీడేం చేశాడు? వాళ్ళు ఎక్కడికి పోయారో చూద్దాం, వాళ్ళన్నదే మనము అందామని ఆ కుళ్ళాయి ఒకటి తీసి నెత్తి మీద పెట్టుకుని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు. అనంగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏదో తెలియదు, ఒక పెద్ద వంటశాల, చాలా పెద్దది. అక్కడికి దిగిపోయాడు. తీరా చూస్తే దూరంగా ఏవో వాళ్ళని వంటలు వండిన ఇవన్నీ కనపడుతున్నాయి అక్కడ. ఏవో బొడు సామాన్లు, కూరలు, పప్పులు, ఏమిటో పాయసాలు, చేగోడీలు, జంతికలు, చక్కిలాలు లాంటివి ఉన్నాయి. స్వీట్లు కూడా కనపడుతున్నాయి. గుమగుమలాడిపోతుంది వంటశాల అంతా. వీడు చటుక్కుని పోయి ఒక స్తంభాన్ని పక్కగా దాక్కుని చూస్తున్నాడు. చూస్తుంటే ఇందాక చూసిన ముసలమ్మ ముసలాయన ఉన్నారా, వాళ్ళిద్దరూ ఏవో సంచుల్లో ఇవి ఉన్న వంటకాలన్నీ టకాటకా వేసేసుకుంటున్నారు. వేసేసుకుంటుంటే చూస్తున్నాడు ఏం చేస్తారు అని. అన్నీ తీసేసుకుని ఏవో వెండి సామాన్లు అవి కూడా వేసేసుకున్నారు బ్యాగుల్లో. వాళ్ళు ఓ వారానికి సరిపడా తిండి ప్యాక్ చేసేసుకున్నారనుకో. ప్యాక్ చేసేసుకుని రొట్టెలు, ఇంత దొంతరలుగా రొట్టెలు ఉంటే అవి కూడా సంచుల్లో వేసుకున్నారు. ఈ సంచులు ఇట్ట చేత్తో పుచ్చుకుని నెత్తి మీద మళ్ళీ కుళాయిలు పెట్టుకున్నారు. బదిరికొండలు అన్నారు. మాయమైపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వీడు కూడా వెళ్ళిపోవద్దు. వీడు పొద్దునుంచి తిరుగుతున్నాడా. ముసలమ్మ అంత జొన్నన్నం పెట్టి చారుపోసింది. తినగానే నిద్ర వచ్చింది. 1:30కి మెలకు వచ్చింది. ఆటోమేటిక్గా ఆకలిస్తోంది. పగలు తిరిగి ఉన్నాడు. పైగా ఇంత వంటకాల వాసనకి ఆకలి పుడుతుంది. వాడు ఏం చేశాడు? చక్కగా పళ్ళెం పెట్టుకుని అన్ని పదార్థాలు వేసుకు తిన్నాడు. అర్ధరాత్రి నిద్ర రాదు, పీకల దాకా తింటే పడుకుని నిద్రపోయాడు. నిద్రపోయేసరికి కాస్త మెలకు వచ్చి చూస్తే ఏముంది, ఓ 100 మంది సైనికుల నుంచి ఉన్నారు. రోగం కుదిరిపోయింది. అక్కడి నుంచి పట్టేశారు. రోజు ఆహార పదార్థాలు పోతున్నాయి. వీడే దొంగ. ఇవాళ ఏదో మత్తెక్కిపోయి నిద్రపోయాడు. ఇవాళ దొరికేశాడని పట్టేసుకున్నారు. రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. చెంపలు వాయించారు. మామూలుగా కాదు, చితకొట్టేశారు. చితకొట్టేసి వెధవని ఉరిదీయండి, 15 రోజుల నుంచి అని రాజుగారు అన్నాడు. 15 రోజుల నుంచి మనం అంతా తినేస్తున్నాడు వచ్చి అంటే. మంత్రి గారు అన్నాడు, మీ ఇంటికి ఇవాళ వచ్చాడు మహారాజా, మా ఇంటికి ఎప్పటి నుంచో వస్తున్నాడు, మా ఇంటికి ఎప్పటి నుంచి వస్తున్నాడంటే ప్రతి వాళ్ళు చెప్పటం. అందరి ఇల్లు అయిపోయి రాజుగారి ఇంట్లో జొరబడ్డారు. అక్కడి నుంచి వాడిని స్తంభానికి వేసి కట్టేశారు. కట్టేసేసి ఓ చోట నిలబెట్టారు. తగలబెట్టేయమన్నారు. దొంగల్ని తగలబెట్టేయాలి అక్కడ. ఊరేయండి అన్నారు కొంతమంది. కాదు, తగలబెట్టేద్దాం అనుకున్నారు. ఎటాగో ఓ చెక్కకేసి కట్టేశారు. వాడిని తగలబెట్టేస్తారు. బాగానే. ఇంతలో వీడికి గుర్తొచ్చింది, టొప్పి నీళ్ళ రంగు కుళ్ళాయి ఉండదు, కుళ్ళాయి అది ఎక్కడ పడిపోయింది ఆలోచించి ఆ మొత్తం చుట్టూతా కర్రలు పెట్టారు. వీడికి కర్రలు అంటించారు. ఆ కర్రలు అంటిస్తుంటే వీడు కేకలు పెట్టాడు, ఆఖరి కోరిక తీర్చండి, చచ్చిపోతాను నేను, ఇంకా ఆఖరి కోరిక తీర్చండి అంటే ప్రధానమంత్రి వచ్చాడు. ఏం కావాలి రా? నేను పడుకున్న చోట నీలం రంగు కుళ్ళాయిందండి, అది చిన్నప్పుడు మా అమ్మమ్మ నా కోసం చేత్తో చేసింది, చచ్చిపోతాను, దాంతోపాటు చచ్చిపోనివ్వండి నన్ను, పుట్టినప్పటి నుంచి నాతోటే ఉందన్నాడు. సరే మంటలు కొంచెం తగ్గించండి, వీడి కోరిక తీరుద్దామని వంటింట్లో ఆ వంటశాలలో నీల రంగు కుళ్ళాయింది, అది ఊడ్చేశారు వాళ్ళు. అది ఎక్కడుందో వెతికి పట్టు రండి దులిపేసంటే పరిగెత్తుకుంటూ సైనికులు పోయి ఆ కుళ్ళాయి తెచ్చారు. ఆ కుళ్ళాయి తెచ్చి వీడి చేతికి ఇవ్వగానే వీడి నెత్తి మీద పెట్టుకుని బదిరికొండలు అన్నాడు. అనంగానే
డెంగమని మాయమైపోయాడు. ఈ మంటలు అంటించారు, మాయమైపోయాడు. ఎటా మాయమైపోయాడో ఎవరికీ అర్థం కాల. వీడు తన్ని కట్టేసున్న చెట్టు దీంతో పాటు చెక్కతో పాటు వచ్చేసాడు ఇక్కడికి. మెల్లిగా చూసుకుని తాళ్ళు వెనక్కి తిరిగి తాళ్ళు విప్పుకున్నాడు. విప్పుకున్నాక చూసి అదేదో పెద్ద దారుగు, దాన్ని మోసుకుంటూ బయలుదేరాడు. చాలా పెద్దది. దాన్ని మోసుకుంటూ బయలుదేరితే వీడు ఆ కొండ మీద నుంచి కిందకి దిగి ఊరు వైపుకి నడవటం మొదలుపెట్ట. ఆ బదిరి కొండలు ఏమిటి, వీడు ఏ కొండ అయితే ఎక్కి ముసలి వాళ్ళ ఇంటికి వెళ్ళాడో అవి బదిరి కొండలు. ఓహో. వీడు కొంచెం తినో పట్టుకునో బదిరి కొండలంటే వచ్చేసేవాడు. కానీ వాడట జైలా తెలివి తక్కువగా తిని పడుకున్నాడు. ఊళ్ళో వాడు ఎవడో ఎదురొచ్చాడు. ఒరే, ఎంత పెద్ద దేవదారు కొమ్మ చెట్టు తెచ్చావురా, ఎక్కడిదిరా ఇది, నీకు భలే దొరికింది అన్నారు. కాశ్మీర్ మహారాజు ఇచ్చారులే అని చెప్పాడు. వీడు దేనికోసం వెళ్ళాడు, తెప్పకొయ్య కోసం వెళ్ళాడు. వీడిని దేనికి కట్టేశారు వాళ్ళు, ఒక పెద్ద దేవదారు చెట్టుకేసి కట్టేశారు. దాంతోపాటు వచ్చేసాడు కదా. ఊడదీశాక వాడికి తెలిసింది తనకు కావాల్సింది ఇదే. వీడి మీద ఒక మన 5-6 అడుగులు ఎత్తుంది, అది ఇంత ఎత్తుంది, ఇంత లావు మాను. ఆ మానుకేసి కట్టేశారు. తాళ్ళు ఊడదీసుకుంటే ఏముంది, ఆ మాను వీడికి కావాల్సిందే అంతే. కాశ్మీర్ మహారాజు గారు ఇచ్చారు అని చెప్పి ఆ మాను మోసుకొచ్చి దాన్నే తెప్పకొయ్యగా చేసుకున్నాడు. ఆ మొత్తం అంతా తొలిచి లోపల భాగం అంతా దాంతో చిన్న చిన్న పనిముట్లు చేసుకున్నాడు. ఆ దేవదారు కొయ్య వాడు బతికున్నంత కాలం వాడితో పాటే ఉంది. వాడు ఏం చేశాడంటే రాగానే ప్రాణాపాయం తప్పింది కదా, ఈ నీలం రంగు కుళ్ళాయిని పొయ్యిలో పడేశాడు. అయ్యో. ఇంకా అది ఉంచుకోవాలి, అదంతా ప్రమాదం. అదేలే. ముసలిదానికి ముసలివాడికి వాళ్ళకి తెలివితేటలున్నాయి. వాళ్ళు ఎంతకాలంగానో ఆహారం సంపాదించుకుంటున్నారు, వెళ్ళి అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకుని వండుకు తింటున్నారు. వాళ్ళకి ఇంకేం అక్కర్లే, ఆ వయసులో తిండి కావాలి. మనకు వాళ్ళే బట్టలు నగలు ఎందుకు, ముసలమ్మలకి ముసలాయనకి ఏం అక్కర్లేదు. వీడికి ఇంకా బతకాలని ఉంది. దేవదారు చెక్క ఇచ్చారు చాలు, మనకు కావాల్సిన తెప్పకొయ్య, కష్టపడి పని చేసుకుంటే సరిపోతుంది. ఈ మాయమంత్రాలు మనకెందుకని ఆ కుళ్ళ ఎత్తి పొయ్యిలో వారేసి హాయిగా దేవదారు తెప్పకొయ్యతోటి జీవితంతకాలం హాయిగా చేపలు పట్టుకుంటూ సుఖంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ సూపర్, చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ.